జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్యటించనున్నారు. శ్రీనగర్, ఉదయంపూర్లో పర్యటిస్తారు. పహల్గామ్లోని ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం కాశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమవుతారు. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్ష నిర్వహించనున్నారు. సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ, పహల్గామ్ దాడి నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో భారత్, పాక్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.